హలో ఎవ్రీవన్. జాతీయ ఆరోగ్య మిషన్ భాగంగా హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్స్‌లో ఉండేటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకొని ఈ రోజు నుంచి మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో, ఇక్కడ మీరైతే గమనించవచ్చు ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ జోగాలంబ, గద్వాల జిల్లాలో అయితే విడుదలైతే చేయడం జరిగింది. నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా చూసుకుంటే జోగాలంబ, గద్వాల జిల్లా. పోస్టుల పేర్లు చూసుకొని ఎంఎల్ఎస్‌పీ పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఖాళీలు అయితే 6 ఖాళీలు ఉండడం జరిగింది. అర్హత ఏమిటంటే ఇక్కడ మెడికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీస్ ఆయుర్వేదం, స్టాఫ్ నర్స్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. వారికి క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేశారు. మెడికల్ ఆఫీసర్‌కి ఇలాంటి మెడికల్ ఆఫీస్ ఆయుర్వేదిక్ మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటే ఎంబీబీఎస్ మరియు బీఏఎంఎస్ కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టాఫ్ నర్స్ మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. అదేవిధంగా మీరు తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఒక నోట్ అయితే ఇచ్చారమ్మా. 2020 కంటే ముందు బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వాళ్ళు 6 నెలల సీపీసీహెచ్ బ్రిడ్జ్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి అనేసి క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి ఇక్కడ స్టాఫ్ నర్స్ జీఎన్ఎం పోస్టులు భర్తీ చేస్తున్నారు. వారి క్వాలిఫికేషన్ చూసుకుంటే జీఎన్ఎం కోర్స్ పూర్తి చేసి ఉండాలి. తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. 6 నెలల సీపీసీహెచ్ బ్రిడ్జ్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి అని క్లియర్‌గా నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. జీతం చూసుకుంటే సాలరీ వివరాలు కూడా మెన్షన్ చేశారు. ఎంఎల్హెచ్‌పి, ఎంబీబీఎస్, బీఎంఎస్ డాక్టర్స్ మీరు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళ యొక్క సాలరీ చూసుకుంటే 40,000 ఇస్తామనేసి. ఎంఎల్హెచ్‌పి, బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం పోస్టులు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి సాలరీ చూసుకుంటే 29,900 ఇస్తామనేసి క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. మీరైతే గమనించొచ్చు. నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ చూసుకుంటే మీకైతే ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే మీకు అప్లికేషన్ ప్రారంభ తేదీ వచ్చి మీకు చివరి తేదీ అనేది మీకైతే 10వ తేదీ. సో, ఓకేనా, ఇది కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ ఇది. 10వ తేదీ. ఓకేనా, అప్లికేషన్ చివరి తేదీ అనేది మీకు ఫిబ్రవరి 10వ తేదీన లాస్ట్ డేట్. సో, ఓకేనా, మీరైతే గమనించొచ్చు. ఫీజు చూసుకుంటే రూ. 300 పే చేయాల్సి ఉంటుంది. డీఎంహెచ్ఎస్ఓ జోగాలమ్మ గద్వాల పేరు మీద మీరైతే డీడీ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఫీజు నుండి మినహాయింపు ఇస్తారంటే వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే ఉండదు. మిగతా వారితో ఓసీ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రం రూ. 300 అయితే పే చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరైతే జోగాలమ్మ గద్వాల పేరు మీద మీరైతే డీడీ తీయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా చూసుకుంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, కలెక్టర్ ఐడీఓసీ జోగాలమ్మ గద్వాల జిల్లా మీరైతే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా సబ్మిట్ చేయాలంటే నేను వీడియోకి కామెంట్స్ మీకైతే నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. నోటిఫికేషన్‌లోని మీకైతే అప్లికేషన్ లింక్ కూడా ఉంది. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్‌ఔట్ తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం మీరైతే మీ యొక్క ఫోటోని వాళ్ళు ఇచ్చే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ మొత్తం కూడా మీరైతే మీరైతే రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత దాన్ని మీరైతే మీరు సిగ్నేచర్ చేసిన తర్వాత సెల్ఫ్ అటాచ్‌మెంట్ చేసిన తర్వాత వాటితో పాటు కొన్ని సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నటువంటి ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ గానీ, 10th మార్క్స్ మెమో ఏ సర్టిఫికేట్స్ కావాలని కూడా నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. వాటిని చెక్ చేసుకొని మీరైతే వీటన్నిటిని కూడా పోస్ట్ ద్వారా లోకల్ క్యాండిడేట్స్ అయితే మీరైతే ఈ అడ్రస్‌కి డైరెక్ట్‌గా తీసుకొని వెళ్ళండి. నాన్ లోకల్ అయితే స్పీడ్ పోస్ట్ ద్వారా లాస్ట్ డేట్ ఎప్పుడు మీకు ఫిబ్రవరి 10వ తేదీ కదా! సో, ఆ డేట్ లోపల మీరే సాయంత్రం 5 గంటల లోపల మీ ఈ అడ్రస్‌కి మీరైతే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, కలెక్టర్ ఐడీఓసీ జోగాలమ్మ గద్వాల జిల్లా అనే అడ్రస్‌కి మీరైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇది నోటిఫికేషన్ వివరాలు. మీకు కావాల్సిన అన్ని లింకులు కూడా వీడియో కింద ఇస్తాను. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకొని అప్లికేషన్ అయితే పెట్టుకోండి. క్లియర్. ఇక్కడ కూడా మనకి ఇచ్చే గమనికలో దిగువ ఇచ్చిన లింక్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లికేషన్ నింపి అవసరమైన సర్టిఫికేట్స్ యొక్క సెల్ఫ్ అటాచ్ చేసిన జిరాక్స్ కాపీలు జతపరిచి త్వరగా అప్లై చేసుకోండి. సో, ఓన్లీ నేను ఇక్కడ చెప్పాను కదా! సెల్ఫ్ అటాచ్డ్ మీ యొక్క ఎక్స్ట్రాగా ఉన్నటువంటి మీ యొక్క సర్టిఫికేట్స్ మొత్తం కూడా మీరైతే ఓన్లీ జిరాక్స్ కాపీస్, ఒరిజినల్స్ కాదు, మళ్ళీ చెప్తాను, జిరాక్స్ కాపీస్ మాత్రం మీరైతే అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది. మీరు ఒరిజినల్ కాపీస్ ఎప్పుడంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మీకైతే ఒరిజినల్ కాపీస్ కావాల్సి ఉంటుంది. సో, ఇది నోటిఫికేషన్ వివరాలు. మీకు డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకైతే రిప్లై అయితే ఇస్తాను. మీకు కావాల్సిన లింకులన్నీ కూడా కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. సో, ఈ వీడియో ఉపయోగపడింది అనుకో వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక సరికొత్త నోటిఫికేషన్ మళ్ళీ కలుసుకుందాం. థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.